ఇంకా 23 లక్షల మంది తెలుగోళ్ళకి సిగ్గు లేదా? మీకు ఇంకా సంస్కారం లేదా? మీకు ఎలాంటి రక్తం మరగట్లేదా? ఆల్రెడీ 2 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ఈ దౌర్భాగ్యుడిది అన్ఫాలో అయ్యారు. 2 లక్షలు దాటి దగ్గర 2 లక్షలు యూట్యూబ్లో అన్సబ్స్క్రైబ్ చేశారు. మిగతా 23 లక్షలకి చేవలేదా? మళ్ళీ ఒక్కసారి ఈడు తెలుగోళ్ళ గురించి, తెలుగు జాతి గురించి ఏమన్నాడో ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. తెలుగు వాళ్ళు కొండరి పప్పులు ఈజీగా చూస్తున్నారు కాదండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆడంగోలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్టి సాంప్రదాయ గొద్దలో పెట్టుకో. విన్నారా? ఇంకా మీకు పౌరుషం లేదా? ఇంకా సిగ్గు లేకుండా ఉంటారా? ఆ 23 లక్షల్లో పక్కా ఒక 4 నుంచి 5 లక్షలు బాట్లే ఉంటారు. ఎందుకంటే నా మీద కాంట్రవర్సీ చేసి 2022లో ఈ బాటిల్తోని మిలియన్ చేసుకున్నాడు. సరే వాళ్ళు పోరు, కానీ మిగతా వాళ్ళకి సిగ్గు లేదా? 14 ఏళ్ళ అమ్మాయిని బలాత్కారం చేసి రేప్ చేశానని చెప్పుకొని ప్రగల్భాలు పలుకుతున్నోడిని అన్సబ్స్క్రైబ్ చేయరా? తర్వాత సీతామాతని ద్రౌపదిని తూలనాడినోడిని భారతదేశం ఒక దౌర్భాగ్యమైన దేశం అని, భారతదేశం పాస్పోర్ట్ ఉంచుకొని భారతదేశంలో పెరిగి ఇక్కడ పొల్యూషన్ అంట, ఇక్కడ అంటువ్యాధులంట, ఇక్కడ రేపిస్టులు అంట, ఇక్కడ మొలస్టేషన్ అంట, ఇక్కడ సభ్యత లేదంట, ఇక్కడ సంస్కారం లేదంట, భారతదేశంలో మళ్ళీ అడుగుపెట్టంట. భారతదేశంలో నువ్వు మళ్ళీ అడుగు పెట్టకపోతే నీకెందుకురా భారతదేశం సబ్స్క్రైబర్లు? ఓకే, నువ్వు నన్ను అడుగుతావు, నీ అవునది ఫారెన్ పాస్పోర్టే, నా ఇన్వెస్ట్మెంట్లన్నీ నేను భారతదేశంలో చేస్తున్నా, లక్షల డాలర్లు ఇక్కడ సంపాదించి కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా, భారతదేశం వస్తున్నా, ఈ గాలిలో ఉంటున్నా, ఈ మూలలో తిరుగుతున్నా, ఈడిని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేశారంటే మీకు ఇంత సిగ్గు లేదా? ఒక్కసారి ఆదిరెడ్డి ఈ వీడియోలో ఏం మాట్లాడాడో విందాం. ఈ వీడియో చూపిస్తాను. అంతేకాకుండా సనాతన ధర్మం పవర్ ఏంటో ఒక్కసారి మీకు చూపిస్తాను. చర్చిలో టెస్టిమోనీలు చెప్తారు. టెస్టిమోనీలో వాళ్ళ లైఫ్ సాక్ష్యం చెప్తారు, ఎలాగ దేవుడు వాళ్ళ జీవితాన్ని మార్చాడు అని. నేను కూడా సనాతన ధర్మం పాటించినోడుగా, ఒక హిందువుగా నా లైఫ్ సాక్ష్యం నేను చెప్తాను ఈ వీడియోలో. కామాఖ్య పవర్ ఏంటో, అమ్మవారి పవర్ ఏంటో, సనాతన ధర్మం